జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతూ, మరి నేను ఎన్నో మేలు చేశాను, ఎన్నో పథకాలు ఇచ్చాను, నా కూడా తిరిగి మా జగనన్న అన్నటువంటి నా అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు, పథకాలన్నీ అనుభవించిన నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు ఏమైపోయారు నేను చూపిస్తాను. సార్ దగ్గరికి వెళ్తే ఎంత బాగుండో ప్రసంగం అనిపిస్తూ ఉంటుంది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొదటిసారిగా ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అంతగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. ఇల్లరా, అందుకనే ఇలాంటి మన ప్రసంగాలు అందరికీ షేర్ చేయాలి, అందరి బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, ముఖ్యంగా అధికారుల దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అంటే ఏంటో తెలియాలి, దేవుడు మనసు ఏంటో అర్థం చేసుకోవాలి. నేను ఒక వార్తల్లో చూసినప్పుడు ఇంకొక మాట విన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతూ, మరి నేను ఎన్నో మేలు చేశాను, ఎన్నో పథకాలు ఇచ్చాను, నా కూడా తిరిగి మా జగనన్న అన్నటువంటి నా అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు అని అడిగారు. మీకు గుర్తుందమ్మా? ఉందా? ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, వార్తల్లో ఉందా ఆ మాట? కోటేస్తానని ముందుకొచ్చి నేను ఇచ్చిన పథకాలన్నీ అనుభవించిన నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు ఏమైపోయారు అని అడిగారు. ఏమైపోయారో నేను చూపిస్తాను, ఏమైపోయారో నేను చూపిస్తాను. సార్ దగ్గరికి వెళ్తే ఎంత బాగుండో ఈ ప్రసంగం అనిపిస్తూ ఉంటుంది. అందరు ఇష్టమే, నాకు అందరు ఇష్టమే. దేవుని బిడ్డలారా, చక్కగా మీరు ఆలోచించగలిగితే నా అక్క చెల్లెళ్ళు, నా అవ్వ తాతలు ఏమైపోయారు అనే మాట తీసుకొని చాలామంది బిడ్డలు బయటకు వచ్చి మేము ఓటేసాం, నా బిడ్డ ఓట్లు ఏమైపోయినాయి, మేము వేసినవి ఏమైపోయినాయి అంటున్నారు. ఏమైపోయినాయి అని మీరు అనుకుంటే ఏమవుతుంది? నిజంగా ఓట్లు వేసి ఉంటే గెలవరా? ఆలోచించండి. ఏమైపోయారో అంటున్నారు పాపం ఆయనకి తెలియక. అలాగే చదువుకున్న బిడ్డలకు ఎన్నో రాయితీలు కల్పించారు, విద్యా కానుకలు ఇచ్చారు, ఏమండి? అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, చదువుకున్న బిడ్డలకు స్కాలర్షిప్స్ ఇచ్చారు. నేను కూడా టీచర్గా పనిచేశాను. షూలు, తర్వాత సాక్సులు, బుక్స్, ఏంటండి ఇంటర్మీడియట్ వాళ్ళకి లేనటువంటి గ్రామర్ అండి. 2nd క్లాస్లో నేను చెప్పాను వాళ్ళకి. ఓవెల్స్, ఏఈఐఓల్ని ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటారు కదా, ఆ ఓవెల్స్ గురించి, కాంటినెంట్స్ గురించి 2nd క్లాస్లోనండి. ఇంటర్మీడియట్లోనే మాకు ఎవడు చెప్పలేదండి మేము చదువుకున్నప్పుడు. అలాంటి చక్కటి విద్యను అభ్యసించినప్పుడు ఆ పిల్లలు ఏమని చెప్పేవారు? మా జగన్మామయ్య అనేవారు కదా. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ మా జగన్మామయ్య అనేవారు. నన్ను మావయ్య అని పిలిచిన వాళ్ళు లేరి, నన్ను అన్నయ్య అని పిలిచిన చెల్లెమ్మలేరి, నన్ను తమ్ముడు అని పిలిచిన అక్కలేరి, నన్ను నా బాబు అని పిలిచిన అమ్మలేరి, అవ్వలేరు అని అడుగుతున్నాడు. ఏరి ఉన్నారో తెలుసా? ప్రసంగి గ్రంథము. రోజు చూడండి ఎక్కడున్నారో చూడాలి మీరు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి, ఇవన్నీ వెతుకుతానండి నేను. కానండి చాలా మహాజ్ఞానం అండి బైబిల్ అంటే. ఇలాంటి విషయాలన్నీ పెద్దలకు తెలియాలి, ప్రియులారా, అందరికీ తెలియాలి. అందరి మేలు కోరుకోవాలి మనం. ఎవరైనా ప్రజల్ని చక్కగా ప్రేమించి పాలించాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 15 వచ్చిన వరకు ఏముందో చూద్దాం. మరియు నేను జరుగే దీన్ని చూచి ఇది జ్ఞానము అని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడెను. ఏంటంటే ఒక చిన్న పట్టణం ఉందంట. బాగా వినాలి మీరు. అబ్బా, అద్భుతం అండి, అద్భుతం. ఏమండి, ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడో దేవుడు చెప్పాడు. మన ప్రియులు, ఏమండి, మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఏమండి, ఆ మాట చూసినప్పుడు నాకు బాధ కలిగింది.
నాకు ఓటేశానని నన్ను చక్కగా అభిమానించే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు ఏరన్నాడు కదా. ఏరో చూడండి, ఎక్కడున్నారో చూడండి. ఇది జ్ఞానమని నేను తలంచి తిని, ఒక చిన్న పట్టణము కలదు, దాని యందు ఒక చిన్న పట్టణం ఉందంట, దాంట్లో కొంతమంది కాపురం ఉన్నారంట. బాగా వినాలి. దాని మీదకి ఒక గొప్ప చక్రవర్తి వచ్చి దానిని ముట్టడి వేసేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టేశాడంట. ముట్టడి వేసేసి అంటే లోబరి చేసుకుని చుట్టూ కాంపౌండ్ కట్టేసేసి బురుజులు కట్టేశాడంట. అయితే అందులో ఆ పట్టణంలో ఏదైతే చక్రవర్తి వచ్చి ఆక్రమించుకొని బురుజులు వేసి అన్నీ చేశాడో, అందులో ఒక పేద జ్ఞానము కలిగిన బేదవాడు, భలే చెప్పారు, బాగా వినండి. బురుజులు వేసి ఆక్రమించుకున్న పట్టణంలో జ్ఞానము కలిగిన ఒక బేదవాడు ఉండండి. బేదవాడికి ఏముందమ్మా? జ్ఞానం ఉంది. ఏముండదు? డబ్బు ఉండదు. తన జ్ఞానము చేత ఆ పేదవాడు ఏం చేశాడంటే, డబ్బులు లేవు కానీ నాలెడ్జ్ని ఉపయోగించి, అయ్యా మన సామ్రాజ్యం ఎలాగుందేంటి, ఇలా చేసుకోవాలి సలహాలు చెప్తే టక్ మన డెవలప్ అయిపోయిందంట. పట్టణాన్ని బాగు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. పట్టణాన్ని రక్షించేటంత జ్ఞానం ఉంది అతనికి. కానీ చిన్న పట్టణం, కానీ డబ్బులు లేవు, కానీ చాలా జ్ఞానవంతుడు. తన జ్ఞానముతో పట్టణాన్ని డెవలప్ చేశాడు. అయినను ఎవరును భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదండి. ఇదేంటిది? ఆ ఊరిని అంత గొప్పగా తీర్చిదిద్దితే, డబ్బు లేకపోయినా కేవలం నాలెడ్జ్తో ఓ ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఆ పట్టణాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తే, ఆయన జ్ఞానాన్ని కానీ ఆయన చేసిన మేలుని కానీ ఎవ్వడో జ్ఞాపకం ఉంచుకోలేదు. మంచి వాళ్ళని ఆలోచించుకోండి, వాళ్ళు చేసే పనులను ఆలోచించండి. మంచి వాళ్ళని ప్రపంచం జ్ఞాపకం పెట్టుకుంటుందా? చెప్పండి. పెట్టుకోదండి. నీ జ్ఞానం ఎవరికి కావాలి, నీ మంచి ఎవరికి కావాలి, నీ మేలు ఎవరికి కావాలి? ప్రజలండి. ప్రజలు యేసుప్రభుని చంపేయమని అడిగిన ప్రజలు. దేవుని బిడ్డలరా, లోకాధికారంలో మనుషులు ఎలా ఉన్నారో చూడండి. మన కోరికలు, మన ఆశలు, మన పద్ధతులన్నీ నెరవేర్చేది ఒకే ఒక పట్టణం, ఒకే ఒక రాజు, యేసుక్రీస్తు ప్రభు. అదే మహాపట్టణం, పరలోకం. అక్కడున్న మహాచక్రవర్తి మీరు చేసిన ఏ మేలు మర్చిపోడవు. ఆయన మనల్ని ఎప్పుడూ మర్చిపోలేని దేవుడు. అందుకే ప్రియులారా, సంఘంలో ఆయన పరిపాలనలోనే ఉండాలి. మనం ఆయన పరిపాలనలో ఉండాలి. ఆయన మాటలు నేర్చుకోవాలి. ఆయన వాక్యానికి విధేయులు అవ్వాలి. ఆ పేదవాడైనటువంటి ఆ మనిషి, ఆ జ్ఞానవంతుడు తన జ్ఞానంతో పట్టణానంతటినీ డెవలప్ చేసి ప్రజలందరినీ ఆదుకొని మంచి జరిగిస్తే, ఆయన జ్ఞానాన్ని కానీ ఆ పేదవాడిని కానీ ప్రజలెవరూ పట్టించుకోలేదంట. కాగా నేను ఇట్లు అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనదే కానీ భేదవాడి జ్ఞానము తృణీకరించబడుతుంది. భేదవాడు అన్న కాడ మంచివాడిని కూడా పెట్టుకోండి. మంచివాడి జ్ఞానం కూడా ఎవరో లెక్క చేయరు. బలము కంటే జ్ఞానం శ్రేష్టమే, ధనము కంటే జ్ఞానం శ్రేష్టమే. దేవుని బిడ్డలారా, ధనము కంటే మంచి శ్రేష్టమే. డబ్బు కంటే కూడా తెలివి చాలా గొప్పది, మంచి చాలా గొప్పది, నీతి చాలా గొప్పది. కానీ ఆ గొప్పదాన్ని ప్రజలు స్వీకరిస్తారా? మన ప్రియులు, మన ప్రీతమ నాయకులు, నేను ఓట్లు వేసిన వాళ్ళు ఏమైపోయారు అనగా నేను బైబిల్లో నాకు ఈ మాట గుర్తొచ్చింది. చెప్పండి, ఏమైపోయి ఉంటారు? దేవుని ప్రియులారా, అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానము కంటే, ప్రపంచ అధికారాల కంటే, ప్రపంచ చట్టాల కంటే దైవ చట్టం చాలా గొప్పది. దాంట్లో అన్నీ ఉంటాయి. మన ఆశ ఎప్పుడు భంగం కలగదు. మన కోరిక ఎప్పుడు కూడా నశించిపోదు. మన భక్తి ఎప్పుడు కూడా క్షీణదశకు పోదు. మన విశ్వాసం, మన బలం, మన బుద్ధి అన్నీ దేవుళ్ళో శుభ్రమంగా చక్కగా మనం కాపాడుకుంటూ ఉండాలి. జరుగుతున్న వాటిని కళ్ళతో చూడగలమే తప్ప మనం ఏమీ చేయలేము. మనకు అలాంటి మహానుభావులను దగ్గరికి వెళ్ళి కలిసి అదృష్టం కూడా మనకెవరు
ఎవ్వరు. మనం ఇంతే. కానీ పరలోకంలో మనం చాలా గొప్పవాళ్ళం. ప్రపంచ పదవుల కంటే, అధికారాల కంటే, ఈ కుర్చీల కంటే, అన్నిటికంటే దేవుడి కోసం బ్రతికే పేదవాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే రేపటి దినాన్న ముల్లోకాలకు అధికారిగా ఉన్న దేవుడి దగ్గర ఆయన ఉంటాడు. ఆయనతో ఆయన ఉంటాడండి. లెక్క చేయరండి. బలము గొప్పదే ఏమండి. లోకంలో బలము గొప్పది, డబ్బు గొప్పది, అధికారం గొప్పది, దుర్నీతి గొప్పది, అక్రమం గొప్పది, అన్యాయం గొప్పది. జ్ఞానం ఏమీ గొప్పది కాదండి. నీతి గొప్పది కాదండి లోకం దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలోనే అవి గొప్పవి. ఆయన ఎప్పుడూ ఉంటాడు కనుక, ఆయన అధికారం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ ప్రభు చేతుల దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అక్కడే నీతిని అనుభవించగలుగుతాం మనం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ఎవరు వచ్చినా మంచిగా పరిపాలించాలనే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకోవాలి.